నాన్న వచ్చావమ్మా? రాలేదా? నిన్న తిట్టిన తిట్లకి హట్టింగ్ అయిపోయి వెళ్ళిపోయావా? దా నాన్న దా పర్వాలేదులే, ఇవాళ ఏం తిట్టేలాగా ఏం లేవు. నువ్వు ఇంకేం హోప్లు గేట్లు ఎత్తేసాం, మేము కూడా ఇంకా వదిలేసాం అనమాట. ఏదో ఒకటి చేసుకొని రా బాబు, ఏదో ఒకటి సమర్పించుకొని లాగిద్దాం. అలాగా మొత్తం మనం డిసెంబర్ వరకు లాగిచ్చేద్దాం. ఏదో ఒకటి బండి ఎందుకు మధ్యలో వదిలేసుకోవడం, ఎందుకు ఎలిమినేట్ అయిపోయినట్టు మనం. అందుకని ఏదో చెప్పుకుందాం లే. నువ్వు కూడా ఏదో చేపించావు కదా, కొంపల వాళ్ళ ఫుడ్లు వాళ్ళ మెసేజ్లు అవి ఇవి పంపించుకుంటూ వచ్చావు. ఇవాళ ఏదో మొత్తానికి గట్టెక్కిచ్చావులే. మధ్యలో మణికంఠ శర్మ గారి చేత జాతకం కూడా చేపించావు. నీ జాతకం కూడా చెప్పుకోవాల్సింది నాయన. మనది పాతాళానికి పోతుందా లేకపోతే ఆకాశానికి రీచ్ అవుతుందా ఏమిటి అనేది అది కూడా చెప్పించుకుని ఉంటే బాగుండేది. సరే, ఏం జరిగింది ఇవాళ కొంపలో? మణికంఠేశ్వరరావు మన మణికంఠ శర్మలాగా అవతారం ఎత్తి జాతకాలు చెప్పేశాడు అందరికీ. ఇంక ఇంట్లో వాళ్ళు పంపిన వంటలు, తర్వాత వారి వచ్చిన మెసేజ్లు అందరికీ పంపించేసాం. అది డైరెక్ట్గా ఇవ్వకుండా ఎవరో ఒకరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా అనుకుంటూ రౌండ్ ఏదో ఎట్టేసుకున్నాం అంతే. అందులో రివ్యూ ఏం చేస్తాము? పెద్ద ఏం చేసుకోవడానికి కూడా రివ్యూ లేదు ఇవాళ మనం చెప్పుకోవాలి అంటే. వంటల మీద ఏం రివ్యూ చేసుకుంటాము? తిన్నాక మాకేమైనా పెడితే ఎలా ఉన్నాయో చూసి మేము చెప్పేవాళ్ళం. రివ్యూ మాకేం పెట్టలేదు కదా, అందుకని మరి దాని మీద పెద్ద రివ్యూ ఏం చేసుకుంటా అంటే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, పార్షాలిటీ చూపించారా, ఏం చేశారా అనేది అయితే మాట్లాడుకుందాము. సో ఎపిసోడ్ బిగినింగ్లోకి వెళ్ళిపోతే నాన్న బిగ్ బాస్ అందరూ కూర్చుని నన్ను ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయారు కదా, అయితే యష్మి అక్కయ్య కూర్చుని నన్ను గట్టిగా తిట్టుకుని ఉంటారు. ఆదిత్య ఓం గారు నన్ను ప్రేరణని బాగా తిట్టుకుని ఉంటారు. మేము ఇద్దరమే కదా ఎక్కువ వేసాము ఓటు, ఆయనకి మేము ఇద్దరం వేసాం కాబట్టి మా ఇద్దరిని తిట్టుకుని ఉంటారు ఖచ్చితంగా అనుకుంటూ యష్మి అక్కయ్య ఫీల్ అయిపోయింది. ఇంకా మణికంఠ కూడా ఫీల్ అయిపోయాడు. అయితే విష్ణు అక్కయ్య వచ్చేసి మణికంఠని ఏడిపించింది. ఏమిట్రా బాబు ఎప్పుడు చూడు తెల్లార్లు నిన్ను ఊరుకోబెట్టడమే, నిన్ను కన్సోల్ చేయడం అయిపోతుంది. మేమేదో కాస్త కొంచెం తెచ్చిపెట్టుకుని ఏడుపు కాస్త ఏడిచి ఏమైనా స్క్రీన్ స్పేస్ ఆడియన్స్ మెప్పు పొందేద్దామా అనుకుంటే నువ్వు వచ్చేస్తావు దూరంలో. మరి నేను కూడా ఉన్నాను కదరా, నేను కూడా ఏడి చేస్తా అనుకుంటూ ఆ అటెన్షన్ అంతా కూడా లాగేసుకుంటావు. కొంపలో వాళ్ళు అటెన్షన్ లాగేసుకున్నావు, బిగ్ బాస్ అటెన్షన్ లాగేసుకున్నావు, ఇక ఆఖరికి ఆడియన్స్ అటెన్షన్ కూడా లాగేసుకుని ఉంటావు నువ్వు అనుకుంటూ మన విష్ణుప్రియ అక్క ఇంకా డిసప్పాయింటెడ్ గా ఏడిపిస్తున్నట్టుగా ఏడిపించి కొన్ని చొరకలు వేసిపోయింది మణికంఠ మీద. ఇంకా ఈ కొంపలో వాళ్ళు కూడా సీతక్క కూడా అవునరా బాబు ఈ ఏడుపులు గోల ఆప్రా బాబు, ఎంత కన్సోల్ చేయాలరా నిన్ను, మమ్మల్ని కన్సోల్ చేసేవాడే లేకుండా అయిపోయింది. అందరం కలిసి నిన్ను కన్సోల్ చేయడం, నిన్ను ప్యాంపర్ చేయడం, నిన్ను ఊరుకోబెట్టడం, నిన్ను మోటివేట్ చేయడం ఏమిట్రా అసలు నాకు అర్థం కావట్లేదు ఇది అనుకుంటూ మన సీతక్క కూడా కాసేపు చెప్పేసుకుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అయినా కూడా నాకు అర్థం కాదు, మణికంఠ ఏడుస్తాడు బాగానే ఉంది, ఎమోషన్స్ అందరూ మాట్లాడితే ఏడ్చేస్తాడు. నేను ఆదిత్య గారిని పంపుతారా, విష్ణుని పంపుతారా, నైనికాని పంపుతారా అంటే అంటాడేంటి నాకు అర్థం కాదు. ఎందుకంత ఏడుపు ఎవరినో ఒకటి దోసేయక ఊరికని మళ్ళీ పెద్ద అంత డైలాగులు కొట్టి మన మణికంఠేశ్వరరావు వెళ్ళిపోయి ఆదిత్య ఓం గారిని ఓటేసి చేయడం. అందులో అంత కన్ఫ్యూజింగ్ అయిపోవడానికి ఏముందో ఇవాళ చెప్తాడు. కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చేసేయండి రా అని. అందులో కన్ఫ్యూజింగ్ ఏముంది, మధ్యలో పిల్లని తోసేయాల్సింది నైనికా అక్కనే. చివరికి వచ్చేసి మణికంఠ వెళ్ళిపోయి మన ఆదిత్య గారిని తోసారా, కన్ఫ్యూజింగ్ అయిపోయి ఆ డెసిషన్ తీసుకున్నాడట. అందుకని అది మన వాళ్ళకి ఇవాళ తెలియజేసుకున్నాడు అనమాట కొంపలోను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సీతక్క నబీల్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని చెప్తోంది. ఇంత మళ్ళీ అక్కడ మణికంఠ కూడా ఉన్నాడు. ఇంత చేసి మొత్తం సముద్రం అంతా ఈదుకుని వచ్చి మురుగు కాలువలో పడి చచ్చిపోయినట్టు మొత్తం జీవితం అంతా వీడికే అర్పితం అయిపోయింది. వీడిని మోటివేట్ చేయడం, వీడిని కన్సోల్ చేయడం, వీడిని ఓదార్చడమే సరిపోయేటప్పటికి చివరాఖరికి నన్ను వచ్చి కొంపల వాళ్ళందరూ నన్ను కార్నర్ చేస్తున్నారు అంటాడా ఇడు మణికంఠ అనుకుంటూ మన సీతక్క హౌస్ మేట్స్ అందరి ముందు చెప్పింది. అయితే మణికంఠ అలా అనకు సీత, నాకు అనిపించింది అట్లా కార్నర్ చేస్తున్నారని, అందులో తప్పేముంది, నేను నిజంగా హర్ట్ అయ్యాను, నేను చాలా కార్నర్ చేస్తున్నారు, నేను హర్ట్ అయ్యాను నేను అనుకుంటూ మన మణికంఠేశ్వరరావు ఇంకా కూడా ఆర్గ్యూ చేశాడు అనమాట. అంటే అతను ఫీల్ అయిపోయాను, నేనేమి మిమ్మల్ని అందరినీ సెంటర్ చేసి మిమ్మల్ని లైమ్ లైట్ లో చూపించడానికి కాదు, ఆడియన్స్ ముందు మీరు అందరూ ఏదో కుమ్మక్కే నన్ను కార్నర్ చేస్తున్నారని నేను నిజంగా హర్ట్ అయ్యాను కాబట్టి అలా చెప్పాను అనుకుంటూ మన మణికంఠ చెప్పేటప్పటికీ సీతక ఎల్లవా ఊరికే ఎప్పుడు చూడు నిన్ను ఓదార్చడం, నిన్ను గోల్ చేయడం, మమ్మల్ని ఆడ ఓదార్చేవాడే లేకుండా అయిపోయింది అనుకుంటూ మన సీతక్క అయితే తగ్గలేదు. నిన్ను ఓదార్చేసి మేము అన్ని చేసేసి మమ్మల్ని ఇంకా నువ్వు విలన్ని చేస్తున్నావా ఆడియన్స్ ముందు అనుకుంటూ ఇంకా చెప్పడం జరిగింది అనమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇటుపక్క వచ్చేసాడు మణికంఠ, టేబుల్ దగ్గరికి వచ్చేసాడు. నబీల్ కూడా వచ్చేసాడు. వచ్చేసి ఒరే చీఫ్ గా చెప్తున్నాను రా, నువ్వు వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, నీకు ఎలా ఉండాలనుకుంటున్నావో ఎలా ఆడాలనుకుంటున్నావో అలాగే ఆడేసుకుంటూ వెళ్ళిపో, అలా కంటిన్యూ అయిపో. కానీ కిచెన్ డ్యూటీ నీకు వేసాను రా, చీఫ్ గా మాత్రం నేను చెప్పేది ఏంటంటే కిచెన్ డ్యూటీ బాధ్యతగా మాత్రం నిర్వర్తించాలి, నువ్వు మాట రాకుండాను. మిగతాదంతా నువ్వు ఎలా ఆడుకుంటావో ఏం చేసుకుంటావో నాకు అనవసరం, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలాగే ఉండు, వాళ్ళు ఏం చెప్పినా పెద్ద పట్టించుకోకు, ఎవరేం చెప్పినా కూడా పట్టించుకోకు, కానీ చీఫ్ గా నేను కిచెన్ చేయాలని చెప్తున్నాను కాబట్టి అది మాత్రం పట్టించుకో అనుకుంటూ చెప్పాడు. ఈ లోపు మన సీతక్కకి ఆత్రం నబీల్ గొంతుపోయిందేట్రా, నబీల్ అమ్మో
నబీల్ ఇట్లా ఏమిటి మాట్లాడుకుంటున్నారు మీరు అనుకుంటూ సీతక్క పిలిచేసింది. అదే లేరా ఏమిటి ఇప్పుడు పాపం అక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి నబీల్ బిహేవియర్ని మనం. నబీలు ఒక రకంగా ఇప్పుడు మణికంఠ చెప్పింది ఎందుకు ఇక్కడ చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరికి పుల్లలు పెట్టి ఇంకా రెట్టించడం అనుకుని ఉండొచ్చు. లేదా ఏం లేదే వాడు అక్కడ నువ్వు ఫీల్ అవ్వకుండా ఉండాల్సింది, అంత రాద్ధాంతం చేయకుండా ఉండాల్సింది, మీరే నన్ను ఊరికే బొమ్మలేవో కుక్కలనేవో తారుమారు తక్కరమారు చేస్తూ ఉంటే మీరు ఊరికే దాన్ని పెద్ద ఇష్యూ చేశారన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అక్కడికి సింపుల్గా వదిలేసి ఉండక తన్నే కార్నర్ చేసినట్టుగా ఫీల్ అయ్యానని చెప్తున్నాడు. వీళ్ళంత ఇష్యూ చేయకుండా ఉండాల్సింది కదా అనుకుంటూ చెప్తున్నాడు. అంతే, అంతకుమించి ఏం లేదు. మరి నువ్వేమన్నా ఉంటే అదే చెప్తున్నాను, నీకు ఎలా కావాలో అలా ఉండరా బాబు, డ్యూటీ అయితే చేసుకో, నీకు ఎలా కావాలో అలా చేసుకో అనుకుంటూ చెప్పాను. అంటే సీత అదేరా నాకు చాలా హర్ట్ అయిపోయాను, నేను చాలా డీప్గా హర్ట్ అయిపోయాను. ప్రతిదానికి అట్లా మనం అంత హెల్ప్ చేసి అంత ఓదార్చి అంత మోటివేట్ చేస్తే మనల్ని విలన్లు చేస్తే ఎలాగరా అంటే అదేలే కొంచెం అలా ఫీల్ అవుతూ ఉంటాడు వాడు, మళ్ళీ తర్వాత ఏమో ఇలా చేయలేదు నేను అలా అనుకున్నాను కన్ఫ్యూజ్ అయ్యాను అనుకుంటూ చెప్తాడు. అంతేలే అన్నట్టుగా చెప్పాడు. నవీన్ ఇక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలంటే అబ్బాయి కావాలని ఏం పెద్ద పుల్ల పెట్టడానికి అన్నట్టుగా ట్రై చేసినట్టు నాకేం అనిపించలేదు నబీల్. ఇప్పుడు మణికంఠ దగ్గర ఒకటి సీత దగ్గర ఒకటి వచ్చినట్టుగా మనకి కట్ చేసాడు ఎడిటర్. కాకపోతే అక్కడ మణికంఠకు చెప్పింది కూడా అదే, నువ్వు నీకు ఎలా ఉండాలనుకుంటున్నావో వాళ్ళు ఏం మాట్లాడారో నువ్వు పట్టించుకోకు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు అనుకుంటూ సలహా ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి కూడా వాడు అంతే లేవే, వాడు అలాగే బిహేవ్ చేస్తాడు, కన్ఫ్యూజ్ అయిపోయాను అంటాడు. తర్వాత ఫస్ట్ ఏడ్ చేస్తాడు, తర్వాత నేను ఏం చేశానో తెలియదు అంటాడు. సో అదే చెప్పాను, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు, ఎవడేమన్నా పట్టించుకోకు, ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే కంటిన్యూ అయిపో, నీకు ఇచ్చిన డ్యూటీ మాత్రం కరెక్ట్గా చెయ్యి అనుకుంటూ చెప్పాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మణికంఠ శర్మని దింపేహావు, ఆయన కొండువ వేసుకుని వచ్చేసాడు. జాతకాలు చెప్పేలాగా అందరు జాతకాలు తెగ చెప్పేశాడు. పృథ్వీకేమో ఇంట్లో 2 చిలకలు నచ్చేయండి నాకు, ఆ 2 చిలకల్లో ఏ చిలక సెట్ అవుతుంది చెప్పండి అంటే, ఎక్కువ కక్కుర్తి పడకు నాయన, నువ్వు ఒక చిలకను సెట్ చేసుకో చాలు, ఇంకా అంతకు మించి ఎక్కువ ఆశపడకు, ఫసక్క అయిపోతావు అనుకుంటూ చెప్పాడు. అలాగే నిఖిల్కి కూడా చాలా రేఖలు ఉన్నాయి, ఎన్ని లవ్ రేఖలు ఉన్నాయో అసలు ఎవరినో ఒకరిని సెట్ చేసేసుకో జాగ్రత్తగాను, లేకపోతే నీకు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా సూపర్ డూపర్ అసలు మామూలుగా లేదు. శనిగ్రహం మాత్రం తిరుగుతోంది నీ చుట్టూ, 3 శనిగ్రహాలు ఉన్నాయి, అందులోంచి ఒక శనిగ్రహం పక్కనే ఉంటుంది అనగానే మీ ఓడు కెమెరామెన్ జూమ్ వేసుకుంటాడు, ఎందుకు యష్మి అక్కని అంటే యష్మి అక్కని శని అంటున్నాడా మీ కెమెరామెన్, నాకు అర్థం కావట్లేదు. ఏదో చక్కగా ఉంటుంది అస్తమాను మాట్లాడితే చక్కగా ఏడ్ చేస్తుంటుంది, బొక్క అంటూ ఉంటుంది, అలాంటిది మన యష్మి అక్కని శని ఎలా అంటాడు మీ కెమెరామెన్, వచ్చేసాడు జూమ్ వేసుకుని యష్మినే, నాకు అర్థమైపోయింది యష్మినే అంటున్నాడు అనుకుంటూ జూమ్ వేసుకుని శనిగ్రహం అనగానే యష్మిని లింక్ చేసేసాడు. ఇంకా అలాగే ఇంకో గ్రహం రా నీ దగ్గరికి రాకుండా త్రుటిలో తప్పిపోయింది నీకు ప్రమాదం అనుకుంటూ మణికంఠనే సెల్ఫ్ కామెడీ చేసుకున్నాడు, నీ దగ్గరికి రాలేదు అనుకుంటున్నాను. సో అలా తలొకరికి తలొకటి చెప్పేశాడు. అలాగే విష్ణుకి ఏదో చెప్పేశాడు. తర్వాత ఇంకా కొంతమంది ప్రేరణ మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందేమో అనిపించింది నాకు. అయితే ఆ ఐబ్రోస్ ఏవో పెరిగిపోయి యూనిబ్రోలో అయిపోయిందంట, 2 ఐబ్రోలు కలిసిపోయి ఒకటే ఐబ్రోలో అయిపోయింది. కొంచెం పంపించి కొంపలోకి బ్యూటీషియన్ని వాళ్ళని కూడా వైల్డ్ కార్డ్ లాగా దింపు, డాక్టర్ వస్తూ ఉంటాడు కదా అప్పుడప్పుడు బ్యూటీషియన్ని కూడా దింపు, వచ్చేసి ఎక్కేసి పోతారు మొత్తం అంతా కూడాను. అందుకని అలా అయిపోయిందండి, ఏమిటి చేయాలో ఏమిటో అనుకుంటూ చెప్పేసింది. అలా తలొకళ్ళు వచ్చి ఏమిటాడు అన్నట్టు యష్మి అక్కే వచ్చినప్పుడు ఏం చెప్పింది తెలుసురా, చెవులు దగ్గర వేసుకుని వినండి. యష్మి అక్కే అంది, ఒరే మణికంఠ నువ్వు నవ్వుతూ ఉండరా బాబు, ఎప్పుడు ఏడుస్తూ ఉండకు, నేను కన్సోల్ చేయడమే మా డ్యూటీలాగా అయిపోయింది, నవ్వుతూ కూడా ఉండు, నీ నవ్వుకే పడిపోయాను నేను అసలు, తర్వాత నీకు పిల్ల కూడా ఉందనుకునేటప్పటికి లైట్ తీసుకున్నాను రా అని కూడా చెప్పింది యష్మి అక్కయ్య. ఇంకా మనోడు ఫీల్ అయిపోయాడు అనుకో, అది వేరే విషయం. ఇంకా జాతకాలు చెప్పుకోవడం ఇదంతా కూడా ఇలా నడిచింది. నీ జాతకం కూడా చెప్పించుకొని అయినా బయటికి వెళ్ళి ఒకసారి, ఎందుకైనా మంచిది. కొంపలో ఏమిటి పరిస్థితి, మా కొంప వ్యవహారాలు ఏమిటి, ఏమైనా టీఆర్పీ బళ్ళుమనే అవకాశం ఉందా లేదా ఏమిటనేది చెప్పించుకుంటారా, ఎందుకైనా మంచిది. లేకపోతే నవగ్రహ శాంతులు ఏమైనా చేయించుకుందాం విష్ణు అక్కని కన్సల్ట్ చేసి. అందుకని ఈ తతంగం అంతా అవగానే ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో కొంపలో వాళ్ళందరికీ డ్యూటీలు ఇచ్చేసావు. వీళ్ళకు నీ కొంపలో వాళ్ళకి కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న కొంపలో వాళ్ళందరికీ డ్యూటీలు ఇచ్చేయండి. అదోండి నాకు ఇది ఇష్టం, నాకు ప్రాన్స్ ఇష్టం అండి, చికెన్ ఇష్టం, నాకు ప్రాన్స్ నాకు ఇష్టం కాబట్టి అది నొక్కేద్దాం రా, మన సైడ్ వేసేద్దాము, ఇచ్చినట్టే ఇచ్చి ఆపేద్దాం రా అనుకుంటూ అలా నీకు నచ్చిన ఐటమ్స్ అన్ని కూడా చేంజ్ చేసుకున్నావు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ చేత. అందులో బాగా ఇష్టమైనవేమో నువ్వు ఉంచేసుకుని మిగతావన్నీ వాళ్ళకి సమర్పించేసుకున్నావు. అది ఎలా సమర్పించుకున్నావు, ఫస్ట్ ఏమో ఎవరిని పిలిచావు, మన యష్మి అక్కని పిలిచావు. యష్మి అంత ఎలా ఉందిరా మా కొంపలాట, అబ్బో సూపర్గా ఉందండి అనుకుంటాను. వెరీ నైస్ రా. ఇప్పుడు నాన్న ఫ్రెండ్ 2 పెట్టాను రా మీకు ఫుడ్ ఐటమ్స్, ఒకటేమో మణికంఠది, ఒకటేమో నిఖిల్ది వాళ్ళ అమ్మగారు పంపించారు వండి. అలాగే మన మణికంఠకేమో ప్రియా గారు అట, వాళ్ళ ఆవిడ పేరు ప్రియా పంపించిందండి, వాళ్ళ ఆవిడ చేసిన వంట ఏదో పంపించేశారు, మెసేజ్ కూడా ఇచ్చేశారు.
చెప్పారండి, ఆలోచించుకుని జాయిగా ఆలోచించుకుని చెప్పండి అనుకుంటూ చెప్పేటప్పుడు నువ్వు హింటింగ్ ఇచ్చావులే మనకంటది ఇవ్వాలి అని, కానీ ఆ పిల్లని ఒక్కేసింది, సైడ్కి వేసేసింది. నేను చాలా ఆలోచించేసాను బిగ్ బాస్, నాకు నిఖిల్దే తీసుకుని వెళ్ళాలని ఉంది, స్టిల్ నాకు చాలా మిస్ అవుతున్నాడు, మణికంఠకి నేను ఉన్నాట, నువ్వును ప్రియా గారు ఎలా అవుతారమ్మా ఒకటి నాకు అర్థం కాదు. మణికంఠకి వాళ్ళ ఆవిడ పంపిన మెసేజ్, వాళ్ళ ఆవిడ పంపిన ఫుడ్ అంటే మణికంఠకి నేను ఉన్నానండి అంటే నువ్వు ఎలా ఉంటావు కొంపలో నాకు అర్థం కాదు. వాళ్ళ ఆవిడ పొజిషన్ నువ్వు ఎలా తీసుకుంటావు నాకు అసహ్యంగా వర్స్ట్గా కూడా ఉంది. అది నేను ఉన్నానండి, కొంపలో అందరూ ఉన్నామండి, మరి నిఖిలేశ్వరరావుకి ఎవరున్నారు అంటే నిఖిలేశ్వరరావుకి ఎవరు లేరు కాబట్టి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన చికెన్ని పంపించేద్దాం అనుకుంటున్నానండి అనుకుంటూ మన యష్మి అక్క తెలియజేసింది. మన మణికంఠ షేక్ అయిపోయాడు. వాట్, ప్రియా ఇస్ ఇన్ ఇండియా, ఓ మై గాడ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనుకుంటూ షేక్ అయిపోయాడు ఆయన. ప్రియా ప్లీజ్ రా, యష్మి ప్లీజ్ నాకు తీసుకునిరా అనుకుంటూ చెప్పేటప్పుడు, కానీ యష్మి ఎందుకు తీసుకొస్తుంది నాకు అర్థం కాదు. అందుకని యష్మికి నిఖిల్ తీసుకుని వెళ్ళిపోయి కాసేపు ఏడ్ చేసింది, అందరూ కలిపి తినేసారు. అవును ఇటు అప్పడాలు కాదట, ఈ కాన్సెప్ట్ ఏమిట్రా మనం ఎప్పుడు చూడలేదు, కన్నడలో చేసుకుంటారేమో, చపాతీని అట్ట ముక్కలా కాల్చేసారు, అది అప్పడం అనుకున్నాను నేను, అప్పడం కాదట. తర్వాత చెప్పాడు చపాతీని అలా అట్టలా కాల్చేసుకుంటారంట, బాగుంది ఈ కాన్సెప్ట్, ఏదో మనం కూడా ట్రై చేద్దాం ఎప్పుడైనా. అందుకని ఆ అప్పడాలును కూర అన్ని ఏవో తినేసారు వాళ్ళు అందరూ కూర్చుని. ఇంకా మణికంఠేశ్వరరావు ఏమో తెగ ఫీల్ అయ్యేటప్పటికి మన యష్మి అక్క నేను ఉన్నాను రా బాబాయ్ నేను ఉన్నాను అనుకుంటూ వచ్చేసింది. ఏమిటి ఉన్నావే బాబు నువ్వు పక్కకు పో, నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది నేను చూస్తుంటే, నువ్వు ప్రియా ఎలా ఒకటి అవుతారే అని మనసులో అనుకుని ఓకే రా థ్యాంక్ యూ సో మచ్. నేను అలా పక్కకి వెళ్ళి ఒకసారి ప్రియా ఐ లవ్ యూ ప్రియా అని వచ్చేసాడు. నువ్వు ఎక్కువ ఫీలింగ్ అయిపోయి ఓ ప్రియా ఓ మై డియర్ ప్రియా అనుకుంటూ సాంగ్ వెయ్యకు, ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట, అందుకని నువ్వు అలాగా మరి శృతిలో కలిపేకి అర్థమైందా. అందుకని మరి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే టైంకి తను ఉంచుతావేమో అని నాకు ఎందుకో కొడుతుంది, నీకు బళ్ళు అంటుంది టీఆర్పీ. ఈ అబ్బాయిని కనుక ఉంచావనుకో, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే టైంకి ప్రియా గారును వాళ్ళ అబ్బాయి వచ్చారనుకో, నీకు ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఎవరు లేరు కొంపలో. లాస్ట్ టైం ఎప్పుడో ఆదిరెడ్డి గారు వాళ్ళ పాప వచ్చింది, మధ్యలో ఇంకెవరు రాలేదనుకుంటా, అందుకని నీకు చైల్డ్ ఆర్టిస్ట్ దొరికేసింది. అందులోనూ కొంచెం రప్చర్ అయింది కాబట్టి వీళ్ళ రిలేషన్షిప్, నువ్వు ఫ్యామిలీ ఆడియన్స్ టైంకి ఈ పిల్లాన్ని ఉంచేసుకుని వాళ్ళ ఆవిడ గారిని దింపేసావు అనుకో, ఇంకా మామూలుగా ఉండదు నీకు టీఆర్పీ. అందుకని నువ్వు అలా చేస్తావేమో అనిపిస్తుంది. ఆ టైంలో వేసుకోలే, కావాలంటే ప్రియా సాంగ్ వేసుకో, ఆ టైంలో పర్వాలేదు అడ్జస్టింగ్ అవుతాం మేము. అందుకని ఆయనేమో అలా ఐ లవ్ యూ చెప్పేసుకున్నాడు. ఇంకా అలాగే తర్వాత ఎవరు వచ్చారా అని చూసుకుంటే మణికంఠేశ్వరరావు వచ్చాడు. ఈసారి యష్మిదిను పృథ్వీది ఇచ్చేసావు. యష్మిదేమో ప్రాన్స్ కర్రీ వాళ్ళ నాన్నగారి నుండి మెసేజ్, పృథ్వీదేమో వాళ్ళ అమ్మగారి నుండి ఏదో చికెన్ ఏదో పంపించేశారట. సో అందుకని పృథ్వీ తీసుకుని వెళ్ళిపోయాడు. నా మనసుకి నాకు పృథ్వీకే ఇవ్వాలనిపిస్తోందండి, యష్మిది సైడ్ వేసేస్తానండి. ఏమన్నా కూడా మా ప్రియా పంపింది ఇవ్వలేదు కదండి నాకు, అందుకని నేను కొంచెం మనసులో అలా తిట్టేసుకుని పైకి మాత్రం నా మనసుకి మదర్ పంపించిన దాంతో కనెక్ట్ అయిపోయానండి నేను. అందుకని మదర్ పంపించిన చికెన్ని నేను పంపించేస్తానండి అనుకుంటూ ఇచ్చేసాడు. అవును అన్నట్టు ఇలా నాకు అసలు కొంపలో అసలు ఏమిటి వెలగబెడుతున్నావు, అసలు అగ్రహారం అట్ట ఉడికిపోదు. మనం మణికంఠ శర్మ లటుకుని వేసేసాడు, పృథ్వీ చికెన్ ఎట్టాడు నోట్లో, వాళ్ళ అమ్మగారు పంపినవి వేసేసాడు, బాగానే తినేసాడు మొత్తం కూర్చుని. ఏమిటంటాను నేను అసలు, ఏమిటో నాకు షేక్ అయిపోయింది నేను కూడా. ఏమిట్రా మనం కూడా చికెన్ తినొచ్చా గురువు గారు అన్నట్టుగా అలా వేసేస్తున్నావు ఏమిట్రా నాయన అనుకున్నాను నేనైతే. నువ్వు మణికంఠను చూసి సరే ఏదో ఒకట్లే నీ కొంపలో మొత్తం అంతా శృతిలో కలిసిపోయింది. మరి అబ్బాయి మామూలుగానే శృతిలో కలిపేస్తూ ఉంటాడో ఏమో మనకు తెలియదు, అవి పక్కన పెట్టాడు, మనకు అనవసరమైన విషయం. కానీ అయితే మణికంఠ కూడా చికెన్ వేసేసాడు, అది కాన్సెప్ట్. ఇంకా తర్వాత మన యష్మి అక్కయ్య తినేసింది, ఇంకా అలాగే విష్ణు అక్కయ్య కోసం కూడా ఇచ్చేసారు. అంటే చివరి ఆఖరికి అందరూ త్యాగాలు చేసేసుకుని మొత్తానికి మిగిలింది ఎవరయ్యా అని చూసుకుంటే నబీల్కి రాలేదు ఫుడ్, తర్వాత విష్ణు అక్కయ్యకి రాలేదు, తర్వాత ఇంకెవరికి రాలేదు, మణికంఠేశ్వరరావుకి రాలేదు. అలాగే ఇంకెవరున్నారా, ఇంకొకళ్ళు ఎవరో ఉండిపోయారు, ప్రేరణకు వచ్చింది, విష్ణు నైనికాకి వచ్చింది, ఇంకెవరున్నారా మర్చిపోయి యష్మి. అమ్మ బాబోయ్ మర్చిపోయానంటే ఇంకేం లేదు, వెళ్ళిపోతాను నేను పైకి అలాగా. అందుకని యష్మికి రాలేదు, మణికంఠేశ్వరరావుకి రాలేదు, విష్ణుకి రాలేదు, ఆ తర్వాత అన్నట్టు సీతకు కూడా రాలేదు. నలుగురిది ఫుడ్ గార్డెన్ లో ఎట్టేసి గాయస్ ఎవరెవరికైతే ఫుడ్ వచ్చిందో వాళ్ళు అందరూ వచ్చేయండి అటెన్షన్ అనుకుంటూ నించుండి పోయేటప్పటికి మీరు అందరూ డిస్కస్ చేసుకుని చెప్పేయండి ఎవరిది ఇస్తారు ఏమిటి అనేది చెప్పేయండి అనుకుంటూ చెప్పేటప్పటికి వాళ్ళందరూ బాగా డిస్కస్ చేసేసుకుని విష్ణుప్రియ అక్కయ్య తీసుకుని వచ్చేసారు. విష్ణుప్రియ అక్కయ్యది వాళ్ళ చెల్లె ఎవరో చికెన్ వండేసి పంపిందంట. ఆ పెళ్ళేమో మా చెల్లికి అంత సీన్ లేదండి, నాకు ఫస్ట్ మీరందరూ తినండి తర్వాత నేను తింటాను, మీరు అందరూ బాగానే ఉంటుంది, ఎందుకంటే మా చెల్లికి అంత సీన్ లేదండి అనుకుంటూ అక్కయ్య చెప్పింది. ఆ మెసేజ్ అది చదువుకుంటారు. అయితే మెసేజ్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విష్ణుప్రియ అక్కయ్యకి పంపిన ఆ మెసేజ్ వాళ్ళ చెల్లి పంపారో ఇంకెవరు పంపారో తెలియదు, మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఖచ్చితంగాను గేమ్ డల్ అయిపోతుంది, స్లోగా ఉంటుంది, ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకో, నామినేషన్స్ లో కూడా ఇలా మాట్లాడుతున్నావు, కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా నీ పవర్ అంతా కూడా చూపించి స్ట్రాంగ్ గా మాట్లాడు, డల్ గా కనిపిస్తుంది స్లోగా ఉన్నావు అనుకుంటూ మాత్రం మంచి హింట్స్ అయితే ఇచ్చారు. చూద్దాం అక్క ఇంప్రూవ్ చేసుకుంటుందా, ఇంకా పృథ్వీ చుట్టూ గుండ్రంగా తిరుగుతుందా ఏమిటి అనేది చూద్దాము. పాపం అక్కే మాత్రం ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ అయితే అనిపించింది నాకు ఇవాళ
చూసుకుంటే పాపం వచ్చిన ఫుడ్ని కూడా తను తినకుండా అందరికీ ఇచ్చేసింది. జోక్స్ ఇందాక జోక్గా చెప్పాను కానీ మీ అందరూ బాగానే ఉంటే తర్వాత తింటాను, మా చెల్లికి అంత సీన్ లేదనుకుంటూ చెప్పింది. కానీ పాపం అమ్మాయి చాలా ఎమోషనల్గా డౌన్ అయిపోయింది. అప్పుడు మాత్రం ఫుడ్ వచ్చినప్పుడు పక్కన పెట్టేసి ఒకత్తి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఎవరు చూడకుండాను. సో వాళ్ళందరికీ షేర్ చేసుకుని లాస్ట్లో తిని వెంటనే గుర్తుపట్టింది ఎవరో వాళ్ళ కుక్కో ఎవరో అనుకుంటే ఎవరో అమరావతి ఆంటీ అంట, ఆవిడ వండేశారంట. అందుకనే హ్యాపీస్ అయిపోయింది. సో ఇన్పుట్స్ని అయితే అక్కే దృష్టిలో పెట్టుకుని మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. మరి లేకపోతే ఇంకా పూంపుహారే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అందరూ కూడా మెసేజ్లు చదివేసుకున్నారు. మధ్యలో ఏమో ఏంట్రా ఎడిటర్ మామ నాకు అర్థం కాదు, మా యష్మిని బాధపడతావా నువ్వు, ఉండు నేను ఒకసారి వస్తున్నాను, నేను రూమ్లోకి వస్తున్నాను అనుకుంటూ ఎడిటింగ్ రూమ్లోకి వచ్చి యష్మి మెసేజ్ అలా ఒకసారి అలా చూపించి ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోమ్మా మెరుపు తీగా అన్నట్టుగా యష్మికి వాళ్ళ నాన్నగారు పంపిన మెసేజ్ అలా ఒకసారి ఒక 5-6 సెకండ్స్ స్క్రీన్ మీద వేసి లాగేసుకుని ఆ పిల్లమ్మ బోరున ఏడుపు. ఎందుకు చేస్తావో ఏమో అర్థం కాదు ఈ శాడిస్ట్ పనులన్నీ నువ్వు. అసలు నీకు ఎందుకు వాళ్ళు ఏం పంపారో అన్ని ఇచ్చేసుకోవచ్చు కదా జాయి కానీ ఊరికే కూర్చుని కక్కుర్తి మళ్ళీ అరే అది ఫ్రిడ్జ్లో ఎట్రా మనకి ఇష్టం మనం తర్వాత తిందాం అనుకుంటూ దాచుకుంటావు నువ్వు అక్కడివి. అయితే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని విష్ణుకి ఇచ్చేసారు. విష్ణు అక్కే అందరికి సమర్పించుకుంది, ఆ పిల్ల కూడా తినేసింది. అందుకని ఇంక ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా ఇలా లాక్కుని వచ్చేసావు జాయి గాని. ఇంకా రేపు నాగార్జున గారు వచ్చేస్తారు. నాగార్జున గారు వచ్చి మరి ఈ నబీల్కిను యష్మికి తర్వాత మణికంఠేశ్వరరావుకి రాలేదు కదండి అనుకుంటే ఆయన మళ్ళీ ఫ్రెష్ గా ఏమైనా మళ్ళీ రేపు సమర్పించుకుంటారా ఏమిటి స్టోర్ రూమ్ లోంచి అనేది చూద్దాము. అందుకని ఏంటంటే ఇంకా నువ్వు వెళ్ళిపో బాబు, వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చాయి. ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు బాయ్. మొహమాట వద్దని లటుకు మన లొట్టలేసుకుని తినేసాడు. అసలే బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇంతకీ నాన్న యష్మి ప్రాన్స్ పొట్టలేసావా?